అనుభవం మీ ఉత్తమ గురువు. జీవితం ఉన్నంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. ధనం సంపాదించేవారు ప్రతి ఒక్కరూ అభిమానం సంపాదించలేకపోవచ్చును. అభిమానం ఎవరైతే సంపాదిస్తారో వారు కష్టపడిన దానికంటే ఎక్కువ ధనం సంపాదిస్తారు. ఒకసారి కుండను ఎవరో అడిగారంట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, అది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుంచే, వెళ్ళేది మట్టిలోకే, మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువులో సుగుణాన్ని మెచ్చుకోవాలి. అంతా బాగున్నప్పుడు బాగుండడం అందరూ చూస్తారు, ఏమీ బాగలేనప్పుడు కూడా బాగుండటం కొందరే చూస్తారు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. మనమేంటో తెలుసుకునే అర్హత కొందరికి ఉండదు. అలాంటి వాళ్ళు చేసే అర్థం లేని విమర్శలను, అనవసరమైన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనం భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంతో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఏ స్నేహం చివరిదాకా ప్రయాణిస్తుందో కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. దేవుడు నీకు గొప్పగా బ్రతకడానికి అవకాశం ఇవ్వకపోయినా నీతిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు అదే అదృష్టమని భావించాలి. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కడుపు కొట్టడు. చేసిన మేలు వ్యర్థం కాదు, చేసిన కీడు వృధా పోదు. నువ్వు ఎవరిని కష్టపెట్టకు, నీకే కష్టం రాదు. సత్యం, అహింస లాంటి విలువైన పాఠాలు మనకు నేర్పగలిగేది పసివారే. మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన. మంచి మనసున్నవాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మరింత బలపడాలి అంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని మందు అంటారు. పేర్లు ఒక్కటే అయినా అర్థాలు వేరు. అలాగే మనుషులంతా ఒకటే కానీ మరి గుణములోనే తేడాలు ఉంటాయి. జీవితమనే చదరంగంలో మనమందరం పావులమే. కానీ చదరంగంలో బంటులాగా ఉంటావా, రాజులాగా ఉంటావా అనేది నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ జీవితమనే నాటకంలో ప్రతిరోజు నీకు పోరాటమే. ఎల్లప్పుడూ స్నేహితుడిని ఏకాంతంలో నిందించండి, కానీ ప్రశంసించడం మాత్రం బహిరంగంగా చేయండి. మనిషికి అనుమానం ఎక్కువైతే వివేకం నశిస్తుంది. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. మంచి అభిప్రాయాలు, ఆలోచనలు ఉండగానే సరిపోదు, వాటిని తూచా తప్పక ఆచరణలో పెట్టాలి. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఆడది తాను ఇష్టపడ్డ మగాడి కోసం ఎంతైనా తెగిస్తుంది, కానీ ఆ తెగింపు నచ్చిన వారితో సుఖపడేందుకు చేస్తున్నారు తప్ప కష్టపడేందుకు కాదు.